హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరు భయపడాల్సిన పని లేదు. థంబ్నెయిల్ చూసి ఏమైపోయిందో ఏంటో అని చెప్తాను. నేను క్లియర్గా చెప్తాను ఏం జరిగింది అనేది. యాక్చువల్గా నేను ఒక 2 to 3 days బ్యాక్ ఒక వీడియో చేశాను. ఏది ఏమి చేయకుండానే మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఏమీ అవ్వకుండానే మానిటైజేషన్ అయిపోయింది కొన్ని ఛానల్స్కి అని చెప్పి. అది ఏమైంది, ఈరోజు మానిటైజేషన్ ఎందుకు పోయింది, ఎలాంటి ఛానల్స్కి మిగిలింది ఏంటి, మొత్తం మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఆ వీడియో చూసి చాలామంది నన్ను డౌట్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టోరీస్ ఛానల్స్ స్క్రోలింగ్ టెక్స్ట్ చేసేవాళ్ళు. సో అందరికీ ఒక క్లారిఫికేషన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అసలు ఏం జరిగింది అంటే, యాక్చువల్గా స్క్రోలింగ్ టెక్స్ట్ అంటే ఏంటనేది కూడా అడిగారు. అసలు అదేంటి అంటే ఏంటి, అసలు నేను ఫస్ట్ టైం వింటున్నాను అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. స్క్రోలింగ్ టెక్స్ట్ అంటే ఏం లేదు, వీడియో టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, వీళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారనమాట. అది స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ అంటే. ఎక్కువ స్టోరీస్ ఛానల్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు ఈ వీడియోస్. అయితే మొన్న జరిగింది ఏంటి అంటే, ఎవరికైతే ఇన్ఆథెంటిక్ వచ్చిందో, ఎందుకంటే ఒట్టి స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ ఛానల్స్కి చాలా ఛానల్స్ డిమానిటైజ్ అయ్యాయి. ఇన్ఆథెంటిక్ రీయూజ్డ్ వచ్చిన ఛానల్స్కి మొన్న ఆటోమేటిక్గా సడన్గా మానిటైజేషన్ అయినట్లుగా వచ్చిందనమాట, స్క్రోలింగ్ టెక్స్ట్ స్టోరీస్ ఛానల్స్కి. అయితే మళ్ళీ అందరికీ కూడా ఎవరికి అవ్వలేదు, ఎవరికి అయినాయి అంటే, ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలామంది కాంటాక్ట్ అయ్యారు. నేను ప్రతి ఒక్క ఛానల్ కూడా చూశాను, ఛానల్ విజిట్ చేసి చూశాను. మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు పోయింది అనేది కూడా చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మొన్న జరిగింది ఏంటి అంటే, స్క్రోలింగ్ టెక్స్ట్, ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ ఎవరైతే పెట్టారో అండ్ వేరే అదర్ వీడియోస్ లైక్ ఏమన్నా 1-2 ఉన్న వాటికి కూడా మానిటైజేషన్ అయిపోయింది, ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ ఉన్న ఛానల్స్కి. అలా అదే స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టే ఛానల్స్కి కొన్నిటికి అవ్వలేదు. వాటికి ఎందుకు అవ్వలేదంటే, వాళ్ళు ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోసే కాకుండా వేరే వీడియోస్ కూడా పెట్టారనమాట. సో వాళ్ళకైతే మానిటైజేషన్ అవ్వలేదు లాస్ట్ టైం కూడా. అండ్ ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈరోజు కొన్ని ఛానల్స్ మళ్ళీ డిమానిటైజ్ అయ్యాయి. ఏవైతే మొన్న మానిటైజేషన్ అయ్యిందో మళ్ళీ అవే ఛానల్స్ ఇప్పుడు డిమానిటైజ్ అయ్యాయి అనమాట. ఎందుకు అయ్యాయి అనేది కూడా రీజన్ చెప్తాను. అండ్ ఇంకో విషయం, వాళ్ళకి మళ్ళీ 3 months వచ్చింది. లెక్క అయితే ఎక్కువ మందికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో రీఅప్లై డేట్లు ఉన్నాయన్నమాట. సో రీఅప్లై వరకు కూడా ఆగకుండానే మానిటైజేషన్ అయిపోయింది వాళ్ళకి. కానీ ఇప్పుడు మళ్ళీ 3 months అని వచ్చింది ఎవరికైతే ఇప్పుడు మానిటైజేషన్ పోయిందో వాళ్ళకి. సో ఇక అసలు విషయానికి వస్తే, వాళ్ళకి మానిటైజేషన్ ఎందుకు పోలేదు, వీళ్ళకి ఎందుకు పోయింది అంటే, కరెక్ట్గా చేసిన వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ మిగిలింది. అంటే ఎవరి వీడియోస్ అయితే కరెక్ట్గా ఉన్నాయో, యూట్యూబ్ రూల్ ప్రకారం ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ మిగిలింది. ఎవరివైతే వీడియోస్ సరిగ్గా లేవో వాళ్ళకి మానిటైజేషన్ పోయింది. మానిటైజేషన్ అయ్యింది ఏది, నేను ఆ ఛానల్ చూసాను ఈరోజు. యాక్చువల్గా ఏదైతే డిమానిటైజ్ అయ్యిందో నాకు చూసిన తర్వాత అర్థమైంది. 3 channels చూశాను అట్లాంటివి. అండ్ ఈ విషయంగా నేను 15 members అయితే మెసేజెస్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళల్లో వీళ్ళ ముగ్గురికే మానిటైజేషన్ పోవడానికి రీజన్ ఏంటంటే, మిగతా అందరూ కూడా కనిపిస్తూ చేయడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. కనిపిస్తూ స్క్రోలింగ్ టెక్స్ట్ ఇస్తున్నారు, కనిపిస్తూ వీడియో చేసుకుని స్క్రోలింగ్ టెక్స్ట్ ఇస్తున్నారు అనమాట. అండ్ నేను మొన్న పెట్టిన వీడియో చూసి స్క్రోలింగ్ టెక్స్ట్కి మానిటైజేషన్ అయిపోద్ది అని చెప్పేసి మానిటైజేషన్ స్క్రోలింగ్ టెక్స్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఆపేయండి, నేను ఆ వీడియోలోనే చెప్పాను ఆల్రెడీ. మీరు మాత్రం ఇప్పుడే డిసైడ్ చేయకండి, స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టమని నేను చెప్పడం ఉద్దేశం కాదని కూడా చెప్పే వీడియోలో. అలాగే స్టార్ట్ చేస్తారని చెప్పే. సో అది మానిటైజేషన్ అవ్వదు, ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ మానిటైజేషన్ అవ్వదు. సో మీరు ఇప్పటికన్నా సరే మారి మీ ఓన్ వీడియోస్ లైక్ కనిపిస్తూ వీడియోస్ చేసుకోవడం బెటర్. ఇంకా అంతకంటే వేరే సొల్యూషన్ లేదు. కొంతమంది ఊరికే చిన్న సర్కిల్ అది ఇది అంటున్నారు, కానీ ఇక్కడ మీరు మొత్తం వీడియోలో మీకు ఏది ఎక్కువ పార్ట్ ఉందో అదే కదా ఎక్కువ హైలైట్ అయ్యేది. సో మీరు చిన్న పార్ట్లో కనిపించడం కదా, మొత్తం వీడియో అంతా కనిపిస్తే ఏ గొడవ ఉండదు. ఎన్ని రూల్స్ మార్చుకున్నా యూట్యూబ్ కూడా ఏం చేయలేదు మీ ఛానల్ని. సో వీళ్ళకి మానిటైజేషన్ పోవడానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళు మార్చల కంటెంట్. మానిటైజేషన్ పోయినప్పుడు ఆ పాటను వదిలేశారు. కొంతమంది అపీల్ చేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అపీల్ చేయకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు అపీల్ను 3 months తర్వాత రీఅప్లై అయితే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే, కరెక్ట్గా ఉన్న ఛానల్సే మానిటైజేషన్ అవుతాయి. ఇన్ కేస్ మానిటైజేషన్ అయినా కూడా పొరపాటున మానిటైజేషన్ అనేది డిమానిటైజ్ అయిపోతాయి అన్నమాట ఛానల్స్. ఇది నాట్ ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్లో అనే కాదు, ఏ ఛానల్స్ అయినా కూడా అంతే. మనకి ఒక్కొక్కసారి మానిటైజేషన్ అవ్వని కంటెంట్కి మానిటైజేషన్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ చూశాను అట్లాగా. ఏది అసలు సరైన కంటెంట్ లేకుండా మానిటైజేషన్ అవ్వడం అనేది, సరైన లైవ్స్ లేకుండా కూడా మానిటైజేషన్ అయినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం తర్వాత రూల్స్ ఫాలో అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా డిమానిటైజ్ అయితే అవుతాయి అన్నమాట. ఈ నిజాన్ని ఎక్కువ మంది తీసుకోలేకపోతున్నారు. అది ఇష్యూ వచ్చిన తర్వాతే ఇవన్నీ ఇప్పుడు ఎంత చెప్పినా ఏంటంటే, మానిటైజేషన్ యాక్టివ్లో ఉండగా ఏమీ తెలియదు, ఇష్టం వచ్చినట్లు వీడియోస్ పెట్టేసుకుంటే వెళ్ళిపోతారు.
డిమానిటైజ్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది అనమాట ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది. ఎందుకంటే రీయూజ్డ్ ఇష్యూస్ అనేది మీరు ఈరోజు ఒక రీయూజ్డ్ టైప్లో వీడియో పెట్టగానే రేపు వచ్చేసి ఇది మీకు రీయూజ్డ్. వాళ్ళ సిస్టమ్స్లో అప్డేట్ అవ్వాలి. మీరు ఏం కంటెంట్ పెడుతున్నారో అన్నీ అప్డేట్ చేసుకునే మనకి ఈ మానిటైజేషన్ డిమానిటైజేషన్ అవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది సో ఇప్పుడు నేను ఈరోజు పెట్టాను నాకేం ప్రాబ్లం రాలేదు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే యూట్యూబ్ రూల్ ఖచ్చితంగా మిస్టేక్ అనేది ఎప్పటికైనా మిస్టేకే అవుతుంది. అది ఒక్కొక్కసారి ఆటోమేటిక్ సిస్టమ్కి దొరకేమన్నా మానిటైజేషన్ అవుతుందేమో కానీ మిస్టేక్ అనేది ఎప్పటికైనా మిస్టేకే యూట్యూబ్లో. ఇది ఒక్కటి క్రియేటర్స్ అర్థం చేసుకుంటే చాలు, అంతే. అండ్ స్క్రోలింగ్ టెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏంటంటే అపీల్ చేసేయడానికి చూస్తున్నారు. అపీల్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇదివరకు అయ్యింది. ఇదివరకు నేనే చాలా ఛానల్స్కి ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ ఉన్న ఛానల్స్కి కూడా అపీల్స్ చేపించి సక్సెస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అది అప్డేట్స్ అనేవి మారుకుంటూ వస్తున్నాయి. అండ్ దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తూ కూడా వచ్చాను. సో ఓన్లీ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్, ఓన్లీ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కూడా నా ఉద్దేశంలో అయితే ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇదివరకు మినిమం ఎడిటింగ్ ఉండాలి అనేసి చెప్పింది కానీ యూట్యూబ్, బట్ మినిమం ఎడిటింగ్ ఉన్న వీడియోస్ని కూడా డీమానిటైజ్ చేసింది మొన్న ఇన్ఆథెంటిక్ ఆ ఫ్లోలో. ఒక 3 months పాటు ఆ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని రావడం చాలా ఎక్కువైపోయింది. నాట్ ఓన్లీ ఏఐ వీడియోస్కే కాదు, ఇలా టెక్స్ట్తో పెట్టిన వాళ్ళకి లేదా ఇమేజెస్తో పెట్టిన వాళ్ళకి, కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి కూడా మానిటైజేషన్ పోయింది. సో అది ఫ్యూచర్లో కూడా మీకు ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అయినా టెక్స్ట్తో వాయిస్ ఓవర్ అయినా. సో ఓన్లీ మీరు అసలు మనకు అది ఒక్కటే సొల్యూషన్ కాదు, ఇంకా బోల్డెన్ రకాలు ఉంటే మీరు కొంచెం బుర్ర పెడితే మీ కంటెంట్లోనే మీరు మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మానిటైజేషన్ డిమానిటైజ్ అయిన వాళ్ళకి ఎవరికైతే మళ్ళీ మానిటైజేషన్ పోలేదు చూసారా, ఆ ఛానల్స్లో ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రీసెంట్ వీడియోస్కి వచ్చినాయి. అది కూడా వాళ్ళు అన్నీ కనిపిస్తూ చేశారు. సో ఏమైంది, ఇప్పుడు మీరు కనిపిస్తూ చేస్తున్న వీడియోకి ఎక్కువ వాచ్ అవర్స్ ఉండి ఎక్కువ వ్యూస్ ఉంటే మీకు పాత వీడియోస్ పైన ఎఫెక్ట్ పడదు. అంటే ఇప్పుడు ఇది మీరు గ్రాంటెడ్గా తీసేసుకోకండి. మీరు మానిటైజేషన్కి అప్లై చేయాలి అంటే మాత్రం మీ ఛానల్లో ఎన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయో వీడియోస్ అవన్నీ డిలీట్ చేసి కరెక్ట్ వీడియోస్తోనే మానిటైజేషన్కి అప్లై చేయండి. ఇది వీళ్ళకి లక్కీగా మానిటైజేషన్ పోకపోవడం. స్లోగా డిలీట్ చేయమని చెప్పాను వీడియోస్. ఒకవేళ పోతే కనుక మానిటైజేషన్ ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిందే. అప్పుడైనా సరే డిలీట్ చేసిన తర్వాత 3 months తర్వాత అవుతుంది, ఇప్పుడు డిమానిటైజ్ అవ్వని వాళ్ళకి కూడా. సో ఇదన్నమాట. సో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మీరు ఎప్పటికైనా సరే యూట్యూబ్లో మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ పోకూడదు అంటే ప్రతి ఒక్క రూల్ ఫాలో అవ్వాలి. యూట్యూబ్ పెట్టే ప్రతి ఒక్క రూల్ ఫాలో అయితేనే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలను. ఎందుకంటే నేను చెప్పటం తప్ప మీరు ఫాలో అయ్యేలాగా చేయలేను నేను. ఎందుకంటే ఇప్పుడు మొన్న స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టొద్దు అని పనిమాల వీడియోలో చెప్తే ఏదో చిన్న హోప్ అంట వచ్చి మళ్ళీ స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. చిన్న హోప్ ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు. నేను ఒక పక్కన వద్దనే చెప్తున్నాను కదా. నేను ఇప్పటి వరకు ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెట్టొద్దు అని ఇప్పటి వరకు చెప్పలేదు వీడియోస్లో. కానీ ఇంత అప్డేట్స్ తీసుకొచ్చిన తర్వాత వాడికి అది తీసేయడం లెక్కే కాదు ఒక రకంగా. ఎందుకంటే ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్స్ కరెక్ట్గా చేసేవి కూడా పోయినాయి కాబట్టి అది అపీల్ చేసినా కూడా అవ్వలే. పోనీ రీయూజ్డ్ అన్నా వస్తే పోనీ అపీల్ చేస్తే ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. బట్ వచ్చింది ఇన్ఆథెంటిక్. అండ్ రీయూజ్డ్ వచ్చిన ఛానల్స్ కూడా ఆల్రెడీ అపీల్ సక్సెస్ అయ్యి తర్వాత ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చి పోయినవి కూడా ఉన్నాయి. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే వాడు మానిటైజేషన్ వేటికైతే ఇవ్వద్దు అనుకుంటున్నాడో ఆ ఛానల్స్కి ఇన్ఆథెంటిక్ అని వేస్తున్నాడు అనమాట. సో ఇన్ఆథెంటిక్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వీడియోస్ ఏమన్నా ఇష్యూ ఉంటే అవి ఖచ్చితంగా డిలీట్ చేసిన తర్వాతే, సరైన వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ వచ్చిన తర్వాతే మీరు మానిటైజేషన్ అనేది అప్లై చేయాలి. ఫైనల్గా యూట్యూబ్లో ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మిగులుతుంది. ఆ రోజులు వచ్చేసినాయి ఆల్రెడీ. అందుకే ఇంతమందికి డిమానిటైజ్ అవ్వడము ఇట్లా జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకోటి స్టోరీస్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఎక్కువ మందికి 2-3 ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ 4 ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే కనుక ఇప్పుడు ఫస్ట్ ఛానల్ ఒక ఛానల్ ఇష్యూ వచ్చిందనుకోండి, దానివల్ల మిగతా 3 ఛానల్స్ డిమానిటైజ్ అవుతాయి కదా. సో మీరు ఎట్లా చేయాలంటే మొత్తం 4 ఛానల్స్ అన్నిటిని నీట్గా సెట్ చేసుకోవడం అంటే అనవసరమైన వీడియోస్ అన్ని తీసేయడమే. ఓన్లీ కరెక్ట్ వీడియోస్ ద్వారా మీరు వాచ్ అవర్స్ తెచ్చుకుని ఫస్ట్ ఏదైతే ఇష్యూ వచ్చిందో ఆ ఛానల్ని ఫస్ట్ మానిటైజేషన్కి అప్లై చేయాలి. దాని తర్వాత ఈ 3 ఛానల్స్ని మీరు రీఅప్లై చేసుకోవచ్చు ఒకటేసారి. ఎందుకంటే ఈ ఛానల్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఈ 3 ఛానల్స్కి ఈజీగా అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీడియోస్ కరెక్ట్గా ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. అది మాత్రం ప్రతిసారి మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందే, అది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళు అయినా కూడా. నిజంగా నేను ఆ రోజు అలా మానిటైజేషన్ అవ్వడం చూసి ఏంటి యూట్యూబ్ వాడు ఎంత మంచోడు అయిపోయాడు, ఇంతమందికి చక్కగా మానిటైజేషన్ ఇచ్చేసాడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. తీరా చూస్తే మళ్ళీ
వాడిదే చూపించాడు. అంటే యాక్చువల్‌గా చెప్పాలి అంటే కరెక్ట్‌గా పెట్టిన ఛానల్స్‌కే ఉంది. అదే చెప్తున్నాను కదా! కరెక్ట్‌గా పెట్టిన ఛానల్సే మిగిల్చాడనమాట ఫైనల్‌గా మానిటైజేషన్ గూడా. సో, అది ఎప్పుడైనా మీరు రూల్ అన్నీ ఫాలో అయితేనే రూల్స్ అన్నీ మీకు మానిటైజేషన్‌కి ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది.